గత 5 సంవత్సరాల నుంచి ఈ ఈ పిఎండిఎస్ వేయటం జరిగిందండి. ఈ పిఎండిఎస్ వేయకముందు మా పొలాల్లో దిగుబడి అనేది కొంచెం తక్కువగా ఉండేది. పిఎండిఎస్ 2019లో దీన్ని తీసుకురావడం జరిగింది. తర్వాత 2020 నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేసి వేయటం జరిగింది. అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ 5 నుంచి 9 రకాల విత్తనాలు కలుపుకొని పిఎండిఎస్ వేసుకోవడం జరిగింది. దాన్ని క్రమేణా 9 నుంచి 15 రకాలు, 15 నుంచి 20 రకాలు, 20 నుంచి ఈరోజు 30 రకాలు చేయటం జరిగింది. ఈ పిఎండిఎస్ వేసుకున్నందువల్ల భూమి సారవంతంగా ఉంటుంది. భూమిలో ఒక్కొక్క మొక్క నుండి ఒక్కొక్క రకమైనటువంటి వేరు స్రవాలు అనేవి భూమిలోకి విడుదల జరుగుతుంది. ఈ విడుదల జరిగినప్పుడు భూమి సారవంతం అయ్యి భూమికి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందుతున్నాయి. మనం ప్రధాన పంట ఏదైతే వేసుకుంటామో ఆ పంట వల్ల మనకి 3 బస్తాల నుంచి కనీసం 5-6 బస్తాల వరకు అధిక దిగుబడి రావడం జరుగుతుందండి. ఇసుక సాయిల్ ఇది. దీంట్లో ఏంటంటే భూమిలో ఏదన్నా వేసినా కూడా వర్షాలకి తొందరగా దిగిపోతుంది, భూమిలోకి వెళ్ళిపోతుంది. అలాంటి సాయిల్లోనే మనం అధిక దిగుబడి తీస్తున్నామంటే ఈ పిఎండిఎస్ వల్లే. మేము ఒక్కరంటే ఈ ప్రకృతి వ్యవసాయాలు ఎకరా సాగు చేస్తాం సార్. ఎకరా అయితే పక్కన 20 సెంట్లు తీసుకున్నాము. ఎకరా 20 సెంట్లు, ఎకరా వచ్చి పిఎండిఎస్ వేస్తున్నాం. 20 సెంట్లు వచ్చేసి ఏటీఎం వేస్తున్నాం సార్. ఫస్ట్ భూమిని తేలికపాటి దుక్కులు దున్నుకున్నాం సార్. మనకు కావాల్సినటువంటి అన్ని రకాల విత్తనాలను తీసుకొచ్చుకొని దాంట్లో జాతుల వారికి చెప్తాము. ఒకటి వచ్చేసేమో పప్పు దినుసులు, తర్వాత పచ్చిరొట్ట, నూనె జాతి, సుగంధ ద్రవ్యాలు, ఆకుకూరలు, కూరగాయలు 5 రకాల జాతులతోటి కలుపుకొని మనం 30 రకాల విత్తనాలు తీసుకొని వేసుకోవడం జరిగింది సార్. కొన్ని విత్తనాలు అయితే మేము సొంతంగా తీసుకున్నాం సార్. కొన్ని విత్తనాలు అయితే ఇక్కడ ఎన్పిఎం షాప్ ఉంది, ఆ ఎన్పిఎం షాప్ నుండి కొనుక్కొని వేసుకున్నాం సార్. ఎకరాకి 20 కిలోలు వేస్తాం సార్. 20 కిలోలు వచ్చేసి 2000 పడుతుంది సార్. 2000 దాన్ని తీసుకొచ్చి మేము బీజామృతం తయారు చేసుకుంటాం సార్. ఆ బీజామృతం తయారు చేసుకున్న తర్వాత వాటిలోంచి విత్తన శుద్ధి చేసుకుంటాం. వాటిని మనం దీంట్లో భూమి పైన చల్లుకొని తేలికపాటి దుక్కులు అంటే రోటావేటర్తో వేసుకుంటాం. అదైతే భూమి లోతుగా పోదు, తేలికపాటి దుక్కులు చేసుకుంటాం కాబట్టి భూమి కూడా డిస్టర్బ్ కాదు. 6 రోజులకల్లా మొలకొచ్చేసి సార్. ఫస్ట్ 4 రోజులకి, తర్వాత వచ్చేసి 6-7 రోజులకి, తర్వాత 8 నుంచి 10 రోజులకి ఇట్లా మొలుస్తాయి. ఈ మొలిసిన వాటిని మనం 45 రోజులు అంటే పూత దశకు వచ్చిన తర్వాత ఆ దశకు వచ్చేలాకి మొక్క పక్వానికి వస్తుంది. అప్పుడు దానిలో ఉన్నటువంటి పోషకాలన్నీ ఏంటంటే రిలీజ్ అవుతాయి భూమిలోకి. ఇంకా వేరు ద్వారా ఇంకా కాయలు అవి వచ్చినప్పుడు ఏంటంటే భూమి నుంచి మళ్ళీ వాటిలో ఉన్నటువంటి పై కాయలకి వాటికి వస్తాయి. కాబట్టి ఆ టైంలో మనం దాన్ని పశువుల మేతగా ఇస్తాం సార్ ఇక్కడ.